హాయ్ ఆల్సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి డిట్టో నుంచి రావడం జరిగిందనమాట. సో, ఈ డిట్టో అంటే ఏంటి? కంపెనీ ఏం చేస్తది? అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? సాలరీ ఎంత? వర్క్ ఫ్రమ్ హోమా కాదా? మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే మన వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో, ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే మనకి యొక్క ఆపర్చునిటీ అనేది మనకి డిటో నుంచి రావడం జరిగిందనమాట. సో, ముందుగా డిటో అంటే ఏంటంటే, సో, ఇదొక ఇన్స్యూరెన్స్ అగ్రిగేషన్ కంపెనీ అనమాట. సో, ఇన్స్యూరెన్స్ అగ్రిగేషన్ కంపెనీ అంటే ఏంటి అంటే, సో, వీళ్ళకి మల్టిపుల్ ఇన్స్యూరెన్సెస్ టై అప్ అయి ఉంటాయన్నమాట. సో, వీళ్ళు ఒక మంచి ఇన్స్యూరెన్స్‌కి ఒక మంచి ఇన్స్యూరెన్స్ మనకి సజెస్ట్ చేస్తారనమాట. మన నీడ్ బట్టి. సో, వీళ్ళు ఫస్ట్ మన నీడ్ తెలుసుకుంటారు. మన రిక్వైర్మెంట్ తెలుసుకుంటారు. అంటే మనకొక్కళ్ళకైనా ఇన్సూరెన్స్ లేకపోతే మన ఫ్యామిలీకా లేకపోతే మా హస్బెండ్ అండ్ వైఫ్‌కా, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్‌కా ఇలా మన నీడ్ తెలుసుకొని వీళ్ళు మన లొకేషన్‌లో ఉన్న బెస్ట్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేస్తారనమాట. సో, అది ఈ డిటో అనే పని. డిటో ఒక కంపెనీ చేసే పని. అండ్ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసే నోటిఫికేషన్ దేనికి అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనమాట. సో, ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పొజిషన్‌కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకి కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఆఫీస్‌కి ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ. వర్క్ టైప్ కూడా ఫుల్ టైమ్ అనమాట. ఫుల్ టైమ్. ఇది పార్ట్ టైమ్ కాదు. సో, ఫుల్ టైము రిమోట్ ఆపర్చునిటీ అనమాట. మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో, ఈ డిటో అనేది మనకి వన్ ఆఫ్ ద గ్రోయింగ్ కంపెనీ. మనం ఇక్కడ చూసుకుంటే 10,000 గూగుల్ రివ్యూస్ ఆల్రెడీ ఈ యొక్క డిటో కంపెనీకి మనకి గూగుల్‌లో రివ్యూస్ ఉన్నాయన్నమాట. 10,000 రివ్యూస్. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ డిటో అనేది బ్యాక్డ్ బై జిరోదా అనమాట. జిరోదా మీకు తెలుసు కదా! ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్. మన బ్రోకరేజ్ ఉంటది కదా! సో, అలా ఇండియాలోనే లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ అనమాట ఈ జిరోదా అనే కంపెనీ. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకు డిట్టో అనేది బెటర్ అదర్ వేరే కంపెనీస్‌తో కంపేర్ చేసుకుంటే అంటే, ఇక్కడ మనకి వీళ్ళు డిట్టో ఒక ఎంప్లాయీస్ నో సేల్స్ పిచ్ అనమాట. అంటే సేల్స్ పిచ్ ఏం ప్రొవైడ్ చేయరు. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రొడక్ట్ లేకపోతే ఈ యొక్క సర్వీస్ సేల్ చేయాలని చెప్పి కస్టమర్‌కి కాల్ చేయరనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళకి 30 మినిట్స్ కన్సల్టేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎవరైతే మనకి ఇంట్రెస్ట్ చూపిచ్చారో ఇన్సూరెన్స్ కావాలని చెప్పి వాళ్ళతో వీళ్ళు 30 మినిట్స్ మామూలు మీటింగ్ పెడతారనమాట. 30 మినిట్స్ మీటింగు. సో, ఆ మీటింగ్‌లో మొత్తం కస్టమర్‌కి ఏమేమి డీటెయిల్స్ కావాలి, ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి అన్నీ తెలుసుకొని ఈ డిటో ఏజెంట్ వాళ్ళు మనకి ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేస్తారనమాట. అలాగే జీరో స్పామ్. అంటే వీళ్ళు ఎవరు పడితే వాళ్ళతో రీచ్ ఔట్ అవ్వరనమాట. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఓన్లీ వాళ్ళతోనే మాత్రమే మాట్లాడతారనమాట. అంటే వీళ్ళు కోల్డ్ కాల్స్‌తో మాట్లాడరనమాట. ఓన్లీ వార్మ్ లీడ్స్‌తోనే మాట్లాడతారనమాట. సో, జీరో స్పామ్. అలాగే ఫ్రీ కన్సల్టేషన్స్ అనమాట. ఇక్కడ కన్సల్టేషన్స్ చెప్పాను కదా! 30 మినిట్స్ కన్సల్టెన్సీ. సో, ఈ కన్సల్టేషన్స్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మనకి ఇన్సూరెన్స్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. మనకి బెస్ట్ ఏదైతే సూటబులో ఆ ఇన్సూరెన్స్ మనకి వీళ్ళు డిటో కంపెనీలో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో సజెస్ట్ చేస్తారనమాట. సో, యాక్చువల్‌గా అసలు మీ జాబ్ కూడా ఇదే అనమాట. సో, మీ జాబ్ ఏంటి అంటే మీరు ఇది సేల్స్ జాబ్ కదని చెప్పి క్లారిటీగా చెప్తున్నారనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ నాట్ ఏ సేల్స్ రోల్. అంటే మీరు ఈ యొక్క జాబ్ అనేది సేల్స్ రోల్ కాదు. సేల్స్ రోల్ అంటే ఏంటంటే కస్టమర్‌కి కోల్డ్ కాల్ చేసి కస్టమర్‌కి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మనం వాళ్ళతో ఏదో ఒక ఐటెమ్ గాని, సర్వీస్ గాని పర్చేస్ చేస్తే అది సేల్స్ రోలే అవుతదనమాట. అంటే ఇంట్రెస్ట్ లేకుండా మనం బలవంతంగా కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు. కానీ ఇది వీళ్ళేం చెప్తున్నారంటే సేల్స్ జాబ్ కాదు. ఇక్కడ వీళ్ళేంటన్నారంటే యూ విల్ బి గైడింగ్, ఎడ్యుకేటింగ్ అండ్ ఎంపవరింగ్ పీపుల్ టు మేక్ ద బెస్ట్ డెసిషన్స్ ఫర్ దర్ యూనిక్ సిట్యుయేషన్స్. సో, మీరు జస్ట్ కాల్ చేసి లేకపోతే 30 మినిట్స్ కన్సల్టేషన్స్‌లో మీరు జస్ట్ చెప్తారనమాట. అంటే జస్ట్ మీరు ఒక సజెషన్ ఇస్తారు. సో, వాళ్ళ డెసిషన్ అనేది వాళ్ళ మీద డిపెండ్ ఉంటది. వాళ్ళు తీసుకుంటారు లేకపోతే లేదు. మీకంటూ ఇందులో టార్గెట్స్ ఏమి ఉండవనమాట. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు నో సేల్స్ టార్గెట్ అనమాట. అంటే మీకు మంత్‌కి టార్గెట్ అంటూ ఏముండదు. ఇక్కడ వీళ్ళు చూసినట్టయితే మీరిక్కడ వి ఫోకస్ ఆన్ క్వాలిటీ నాట్ నంబర్స్. అంటే వీళ్ళకి నంబర్స్‌తో పని లేదు. అంటే వీళ్ళు క్వాలిటీని నమ్ముతారనమాట. అంటే వీళ్ళు అవుట్‌పుట్ బెస్ట్ ఇవ్వాలి. సో, నార్మల్‌గా కొన్ని సేల్స్ కంపెనీలు అయితే ఈ మంత్‌లో 10 సేల్స్ చేయాలి, 5 సేల్స్ చేయాలి, 20 సేల్స్ చేయాలని చెప్పి ఉంటాయి కదా! సో, ఈ కంపెనీ అలాగ ఉండదనమాట. సో, కాకపోతే మనం జస్ట్ మన బెస్ట్ మనం ఇవ్వాలి. మన సజెషన్ ఇస్తే అటుపక్క అవతల కస్టమర్ వాళ్ళు డిసైడ్ అవుతారన్నమాట. తీసుకోవాలా వద్దా అని చెప్పి. సో, అంతే. మనం ఇంకా కన్విన్స్ చేసి మళ్ళీ ఫాలో అప్ చేసి అంత ప్రెషర్ ఏమి ఉండదన్నమాట. అలాగే మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమి అక్కర్లేదన్నమాట. మనకి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే సో, ఈ యొక్క రోల్‌కి అప్లై చేయొచ్చు. వాళ్ళు 2 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట మనకి. సో, కంప్లీట్ 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఒరిజినల్‌గా వర్క్ చేయాల్సి ఉంటదన్నమాట. అలాగే నో స్పామ్, నో మిస్ సెల్లింగ్. చెప్పాం కదా! ఇందాక స్పామింగ్ ఏమి ఉండదు. ఎవరైతే మనకు ఆల్రెడీ రీచ్ ఔట్ అవుతారో వాళ్ళకే మనం మళ్ళీ రీచ్ ఔట్ అవుతాం అనమాట.
అంటే మనం ఇందులో కోల్డ్ కాల్స్ ఏం చేయం. ఇక్కడ చూసుకుంటే నో కోల్డ్ కాల్స్, నో పుషింగ్ ప్రొడక్ట్స్ పీపుల్ డోంట్ నీడ్. సో ఒకళ్ళ పీపుల్కి వద్దనుకుంటే మనం ఈ ప్రొడక్ట్స్ వాళ్ళకి సెల్ చేయం డెఫినెట్గా. వాళ్ళకి ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళే మనకి రీచ్ అవుట్ అయితే అప్పుడు మనం వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ నీడ్స్ చేసుకొని మనం ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో వీళ్ళకి కావాల్సిన పీపుల్కి ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే ఇక్కడ చూసుకుంటే గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో అది ఒక స్కిల్ మెయిన్. అండ్ అలాగే అటెన్షన్ టు డీటెయిల్, సో ఇది సెకండ్ స్కిల్. థర్డ్ స్కిల్ వచ్చరికి లాంగ్వేజ్ స్కిల్స్. కాన్ఫిడెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్, నోయింగ్ అదర్ లాంగ్వేజ్ ఈజ్ ఎ ప్లస్. సో ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీకు వచ్చి ఉండాలి. మీకు ఇంకా వేరే లాంగ్వేజ్ ఏమైనా వస్తే మీకు యాడ్ ఆన్ అనమాట. తెలుగు, హిందీలో వేరే ఏమైనా వస్తే మీకు యాడ్ ఆన్, కాకపోతే ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మ్యాండటరీ అనమాట. టెక్ సేవీ అంటే మీకు ఆల్రెడీ బేసిక్ డిజిటల్ టూల్స్ ఎలా వాడాలో మీకు తెలియాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే పర్సుయేసివ్ ఎబిలిటీ అంటే యూ గైడ్ పీపుల్ టువర్డ్స్ స్మార్ట్ డెసిషన్స్ విత్ యువర్ ఇన్ఫ్లుయెన్షియల్ స్కిల్స్. సో మన స్కిల్స్ వాడి పీపుల్ని రైట్ వేలో మన డైరెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. అంటే బెస్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి సజెస్ట్ చేయగలగాలన్నమాట మన స్కిల్స్ వాడి. సో సో ఆ క్వాలిటీ కూడా మనలో ఉండాలన్నమాట. సో అలాగే మీరు ఇక్కడ జాబ్ చేసేటప్పుడు మీకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి టీమ్ ఫాల్కాన్ అండ్ ఇంకోటి టీమ్ బ్లిస్ అనమాట. సో టీమ్ ఫాల్కాన్ ఏంటి అంటే, సో ఇక్కడ మీకు చెప్పాం కదా 30 minutes కన్సల్టేషన్ కావాలి. సో అది ఈ టీమ్ ఫాల్కాన్ వాళ్ళు చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ డీప్ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్, టీమ్ ఫాల్కాన్ ఈజ్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ విత్ క్లయింట్స్ త్రూ 1-on-1 కాల్స్. ఓకేనా. సో 1-to-1 కాల్స్తో కనెక్ట్ అవుతారు మా టీమ్ ఫాల్కాన్ వాళ్ళు. సో అదేవిధంగా టీమ్ బ్లిస్ చూసుకుంటే లవ్ ద ఐడియా ఆఫ్ క్విక్ ఎఫిషియెంట్ కన్వర్సేషన్స్ అట్ యువర్ ఓన్ పేస్. ఇది చాటింగ్ బేస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే హూ థ్రైవ్ ఇన్ ఎ టెక్స్ట్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫరింగ్ ఎక్స్పర్ట్ అడ్వైస్. ఓకేనా. సో ఇది త్రూ చాట్ ద్వారా మనం కస్టమర్కి రీచ్ అవుట్ అవ్వడం. ఇది డైరెక్ట్గా 1-to-1 రీచ్ అవుట్ అవ్వడం అనమాట ఆ టీమ్ ఫాల్కాన్ వచ్చేసరికి. సో ఇక్కడ మనం చూసుకుంటే బెనిఫిట్స్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, వెల్నెస్ అండ్ మెన్స్ట్రల్ లీవ్స్, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్, ఫన్ ఈవెంట్స్ అండ్ ఆఫ్ సైట్స్. సో ఇవి ఈ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకుంటే ఇందులో ఫైవ్ స్టెప్స్ అనేది ఇంటర్వ్యూ స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి హెచ్ఆర్ ఇంటరాక్టరీ కాల్ అనమాట. ఫస్ట్ స్టెప్ లెట్స్ గెట్ టు నో ఈచ్ అదర్ ఫస్ట్ స్టెప్. సెకండ్ రౌండ్ వచ్చరికి అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది అనమాట. థర్డ్ రౌండ్ వచ్చరికి టాస్క్ 1 ఏదో టాస్క్ ఇస్తారు, నెక్స్ట్ అలాగే ఇంకో టాస్క్ ఉంటే టాస్క్ 2, అండ్ నెక్స్ట్ ఫైనల్ వచ్చరికి ఫైనల్ మేనేజరల్ రౌండ్ అనమాట. సో ఇలా టోటల్గా 5 రౌండ్స్ అనేది ఉంటాయి అనమాట. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే మీకు ఆల్రెడీ మీకు ఒకళ్ళు వస్తే మెయిల్ రావచ్చు. ఆ మెయిల్ ఏంటి అంటే మీరు జస్ట్ మీ రెజ్యూమే చూపించి మీ రెజ్యూమే ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో తయారు చేయాలన్నమాట. ఓకేనా. సో ఆ వీడియో కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకళ్ళు మిమ్మల్ని అడిగితే, లేకపోతే లేదు. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్కి ఎలాగ అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీరు ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే టాప్ రైట్ సైడ్ మీకు అప్లై నో అని బటన్ ఉంటుంది అనమాట గ్రీన్ కలర్లో. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇదే పేజ్కి కిందకి స్క్రోల్ అవుతారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫామ్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పి మనకి ఫామ్ ఉంది కదా. సో అప్లై విత్ రెజ్యూమే, మీరు ఇక్కడ రెజ్యూమే ఏమైనా అప్లోడ్ చేయొచ్చు. రెజ్యూమే ఉంటే రెజ్యూమే అప్లోడ్ చేసి మీకు ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అనమాట. మీరు రెజ్యూమే నుంచి డేటా పార్స్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ చేస్తారు. లేకపోతే మీరు మాన్యువల్గా అయినా సరే మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. మీ నేము, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, లాంగ్వేజెస్, నోటీస్ పీరియడ్, కరెంట్ సిటీసీ, ఎంప్లాయ్మెంట్ రిఫర్ ఒకరు ఉంటే వేసుకోవడం, లేకపోతే మీరు నో పెట్టచ్చు. సో అలాగే డిసబిలిటీస్ మొత్తం ఒక బేసిక్ ఫామ్. ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవుతారు అనమాట. సో మీకు వీడియో రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. సో అప్పుడు మీరు రీచ్ అవుట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ రెజ్యూమ్ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ టెక్నికల్ స్కిల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఎక్స్పీరియన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న షార్ట్ వీడియో చేసి మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత మీకు రీచ్ అవుట్ అయ్యి మీకు ఈ 5 స్టెప్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీకు 2 months ట్రైనింగ్ ఇస్తారు. 2 months ట్రైనింగ్ తర్వాత మీరు ఒరిజినల్గా జాబ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఒక జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వకపోయినా సరే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.